కొత్తిమీర ఐరన్ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్క కూరగాయలో కానీ ప్రతి ఒక్క పప్పులలో కానీ వేసుకొని తినచ్చు. అంతేకాకుండా టమాటా పచ్చడి అని టమాటాలు కొలిచి చేస్తారు. ఆలుగడ్డ కూరలో కూడా వేసుకోవచ్చు. మిల్ మేకర్ కూర, చికెన్ లాంటి కూరలలో కూడా చేపలో కూడా వేసుకోవచ్చు. మటన్లో కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఐరన్ కాబట్టి ఇది ఏ కూరలైనా వేసుకొని తింటే మనకు ఐరన్ బాగా లభిస్తుంది. ఇది కేవలం ధనియాలతో తయారవుతుంది. మనం గిన్నెని ధనియాలు అలకుతే బుచ్చడవుతుంది. కొత్తిమీర 1/2 కిలో ధనియాలు అయితే మీకు ఎంతో కొత్తిమీర పుష్కలంగా అవుతుంది. మీ ఇంట్లో పుష్కలైనా కూడా పెరుగుతుంది. సేవక భూమి కాకుండా ప్రతి ఒక్క రకాలుగా భూములు ఉంటాయి. ఆ భూములలో కూడా ఈ కొత్తిమీర పుడుతుంది. కాబట్టి మీరు కూడా దీన్ని ఉపయోగించుకొని అన్నిట్లో వేసుకుంటూ సాధారణంగా ఇంట్లో ఒక పక్కకి మడి అలికి మడిలో ధనియాలు పోసుకొని మీరు పిల్లలకు రోజు ఉప్మా చేసినప్పుడు ఉప్మాలో కూడా వేసుకుంటే బాగుంటుంది దీన్ని. అంతేకాదు మరి కొన్ని రకాలుగా కూడా వేసుకోవచ్చు. దీన్ని పచ్చడి రూపంలో కూడా వేసుకోవచ్చు. దీన్ని కొత్తిమీర ఒక విధానమైన పచ్చడి చేయవచ్చు. ఈ పచ్చడిలో వేసుకోవచ్చు. మనం ఇడ్లీ పెట్టుకున్నప్పుడు టిఫిన్స్లలో కూడా ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. పైన ఉడకంగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఇడ్లీ పైన ఇడ్లీ టిఫిన్ వడలో కూడా వేసుకొని తినచ్చు దీన్ని. అంతేకాకుండా ఇప్పుడు అప్పాలని చేస్తారు. అప్పాలలో కూడా కొత్తిమీర వాడండి. అంతేకాదు ఇంకా సొరకాయ అప్పాలని చేస్తారు, దాంట్లో వాడుకోవచ్చు. బొబ్బరి పప్పు తోటి అప్పాలు చేస్తారు, దాంట్లో వాడుకోవచ్చు దీన్ని. ఇంకా అలసందకాయలో కూడా వేసుకోవచ్చు. చిక్కుడుకాయలు వేసుకోవచ్చు, అలసందకాయలు వేసుకోవచ్చు. ఇంకా కొన్ని రకాల ఐటమ్ చేసుకుంటాం కదా మనం ఇంట్లోనే, అలా చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. చపాతీకి చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీ ఇలా చట్నీ కూడా బాగుంటుంది. మనం తినే రైస్లో కూడా చట్నీ చేసుకొని చట్నీలా ఈ రైస్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాదు దీన్ని కూర అయినాక పైన వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. బగారా రైస్లో వేసుకోవచ్చు దీన్ని. మళ్ళా
లోపడే బిర్యానీలోని వేసుకోవచ్చు. మరియు దీన్ని ఆలుగడ్డ బిర్యానీగా చేసుకోవచ్చు. ఆలుగడ్డ బిర్యానీ చేసుకోవచ్చు. మరియు కిచిడిలో కూడా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అంతేకాదు కిచిడి పైన కూడా ఇట్లా ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది. అంతేకాదు మనం కొన్ని పిండి వంటలు చేసుకుంటాం కదా, ఇది సంక్రాంతికి కానీ అప్పుడు అలాంటి పిండి వంటల్లో కొన్ని బియ్యం పిండితో అప్పాలు గారెలను చేస్తారు కదా, అలా కూడా ఈ కొత్తిమీర వాడాలి, చాలా బాగుంటుంది. మరియు మడుగులను చేస్తారు, దాంట్లో కూడా దాన్ని ఏం పప్పు అంటే మినపప్పుతో చేస్తారు. వాళ్ళు వేస్తే కొత్తిమీర చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకెన్నో రకాలుగా మనం ఫుడ్ తయారు చేసుకుంటాం కదా, అలాంటి ఫుడ్లలో కూడా ఇలాంటివి వేసుకొని తింటే బాగుంటుంది. పానీపూరి అని చేస్తారు కదా, దాంట్లో కూడా ఈ కొత్తిమీర పైన కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని రకాలుగా దీన్ని వినియోగించుకోవచ్చు. కొత్తిమీరని దీంట్లో ఐరన్ చాలా బాగుంటుంది కాబట్టి ఎల్లనైనా దీన్ని ఉపయోగపరచుకోవచ్చు. దీని కిందని ధనియాలు వేస్తే ఎంతో ఫ్లేవర్ ఇస్తుంది. కొత్తిమీర చూడండి, ఇది కొత్తిమీర. దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చని నేను చెప్తున్నా, ఇది నా నమ్మకంతో. దీన్ని ఇవాళ చట్నీ చేస్తాను, ఇంకొక 10 minutes తర్వాత చట్నీ చేస్తా. కొన్ని పెసరపప్పు అని, కందిపప్పు అని, పెసరపప్పు కానీ కందిపప్పు కానీ ఆ పప్పులల్లో వేసుకొని తినచ్చు ఉడకంగా. ఇంకా కొన్ని రకాలుగా దీన్ని ఉపయోగించాలని నేను మీకు చెప్తున్నాను. ఇందులో ఐరన్ చాలా బాగుంటుంది. మీరు ఎంత ఐరన్ ఉపయోగించాలంటే దీనిలో చాలా ఐరన్ అనేది ఉంటుంది అని నేను చెప్తున్నాను. మీరు కూడా మీ ఇంటి పక్కన చేసి మడి తయారు చేసుకుని అందులో కొన్ని గిన్నెైనా చాలు పోసి ధనియాలు పోసి తయారు చేసుకొని పెట్టుకొని ఇలా కొత్తిమీర అయినాక కూరలలో వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.